రానీయకుండా లేకపోతే ఆవిడ గురించి ఇది నిన్న ఏం రాసింది ఈనాడు నిన్నగాక మొన్న సిట్ తనిఖీలు చేస్తే అనిల్ రెడ్డి వాళ్ళ ఇంట్లో భారతిరెడ్డి కొన్ని సంస్థల డైరెక్టర్ ఉంది ఆ సంస్థలు లెక్కర్ అని రాసింది దాని మీదన తప్పు అని చెప్పేసేసి సాక్షి ఫుల్ పేజీ కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది ఇప్పుడు ఈనాడు ఏం రాస్తుంది నిన్న మళ్ళీ దానికి కౌంటర్గా లోపల పేజీలో ఒక చిన్న ముక్క భారతిరెడ్డి అని ఉంది కానీ జగన్ భార్య భారతిరెడ్డి కాదు అనిల్ రెడ్డి వాళ్ళ అమ్మ భారతి అందులో డైరెక్టర్ అని తేలింది బట్ ముందు విషం చెమ్మడమేమో ఫ్రంట్ పేజీ బ్యానర్ అయిపోయిన తర్వాత లోపల పేజీలో ఎక్కడో మూల అది కూడా ఆవిడ కోర్టులో వేస్తానన్నది కాబట్టి ఇప్పుడు అదే జరిగిందనుకోండి మేము ముందే చెప్పాంగా జరగలేదనుకోండి ఇంకో రకంగా అది వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే ఇవి చెప్పుకునే బతుకుతారు వీళ్ళు 100 మాటలు 100 చెప్పేస్తారు అందులో ఒకటి జరిగితే మొత్తం అయిపోయినట్టే చూపెడతారు ఇప్పుడు జగన్ రేపు పొద్దున ఫ్యూచర్లో భారతీయ ఏమైనా తెస్తాడేమో అని ముందుగానే రాసుకొచ్చారనమాట అంటే ఇప్పుడు అందులో ఉన్న పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏంది ఇది మీ కుటుంబం అనుకుని ఫీల్ అవ్వాలని అట్లాగా ప్రాంతీయ పార్టీలో ఫీల్ అవ్వరని పాపం రాధాకృష్ణ గారికి తెలియదు రెండవది ఏంటంటే ఆవిడ ఇప్పటివరకు అయితే ఎవరితో కలిసి మాట్లాడి చేసిన లేదు అలాగని ఎవరితో నన్ను అంటుకోబోక నామాల కాకని ఉండే వ్యవహారం కాదు నాకు తెలిసి ఒక జగన్ గారంటేనే ప్రాణం పెట్టుకుంటూ ఉండేటటువంటి ఒక ఎంప్లాయ్ కాదు తన సాక్షి నుంచి వచ్చినటువంటి ఎంప్లాయ్ అప్పట్లో గవర్నమెంట్ పదవిలో కూడా ఉన్నది నామినేటెడ్ పదవి తను అనారోగ్యం పాలైతే హాస్పిటల్లో జాయిన్ అయితే భారతి గారు స్వయంగా హాస్పిటల్కి ఫోన్ చేసి అతను ఊరికనే పని అని తిరుగుతూ ఉంటాడు పాపం 2-3 రోజుల పాటు ఆయనకి కంప్లీట్ ట్రీట్మెంట్ తగ్గాకనే పంపించండి ఫీజు డబ్బులు బిల్లులు నాకు పంపించండి